కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మొన్న నల్గొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ కేసీఆర్ గారు ఆగే బడో హమ్ ఆప్కే సాథ్ హై, మేమందరం మీ వెంట ఉన్నాం, తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది, ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా రేపు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. కానీ అంత లోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు, అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక దుర్ముడుపు చర్యలు చేపడతా ఉన్నది. వాటన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరం కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం. ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండదండలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం.